సర్వాగమాంనాయ జలధికి నపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారనిచ్ఛన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణులయోద్దీపిత గురుమానసులకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నా పోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువాని కచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశుని వేషధారసక్తులైన వారి కందగరాని వాని కాచరింతు వందనములు. ఆ విధంగా పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకు సముద్రం వంటివాడు. మోక్ష స్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైనవాడు. రాపిడి కొయ్యలలో అగ్నివలే సుగుణాలలో దాగి ఉండేవాడు. తనంత తానుగా ప్రకాశించేవాడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయమును సృష్టిని నడిపేవాడు. నా వంటి దిక్కులేని ప్రాణుల పాపాలను శమింపజేసేవాడు. అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు. నాశనము లేనివాడు, పూజింపదగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు అనే వాటిపై ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి దేవదేవునికి నమస్కారములు చేస్తాను.